ఎస్ఎఫ్ఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో భాగస్వాములవుతున్న మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. ఉద్యమాన జ్ఞాపకాలు తలచుకొనుటకై కదిలింది పూర్వపు విద్యార్థులతో ఎస్ఎఫ్ఐ. ఇది ఆత్మీయ సమ్మేళనం. విద్యార్థి దశలో అధ్యయనం పోరాటం బాటలో కష్టాలు, కన్నీళ్లు, ఒత్తిళ్లు, నిర్బంధాలు, అవరోధాలు, ఆటంకాలు, దాడులు ఎన్ని ఎదురైనప్పటికీ మొక్కవోని దీక్షతో మన శక్తి మేరకు విద్యార్థి ఉద్యమ పోరు కెరటం ఎస్ఎఫ్ఐ ప్రస్థానంలో భాగస్వామ్యం అయినందుకు గర్విస్తున్నాం. తెలిసి తెలియని వయస్సులో కళాశాలకొచ్చినప్పుడు ఆహ్వానించి హక్కున చేర్చుకున్న సంగతీరు భ్రమలకు లోనయ్యి మనం పక్కదారి పట్టబోతే మంచి చెడుల విచక్షణ వివరించిన పద్ధతిని విద్యార్థి ఉద్యమ చరిత్రలో మనకంటూ ఒక పేజీని లిఖించుకున్నాం. ఆశయాల సాధన కోసం అడుగులేస్తున్న క్రమంలో జీవన గమనపు యాత్ర కోసం తలా ఒకవైపుకు నడిచి వెళ్ళాం. పోరు పతాక ఎస్ఎఫ్ఐ నేర్పిన క్రమశిక్షణను గుండెలకు హత్తుకొని వివిధ రంగాల్లో మన జీవన యాత్రను కొనసాగిస్తున్నాం. అధ్యయనం పోరాటం అవసరాన్ని తెలియజెప్పి హక్కుల పరిరక్షణ పటిమను నేర్పిన సంఘం స్వాతంత్రం ప్రజాస్వామ్య సోషలిజం లక్ష్యంతో చదువుకై పోరాటం చదువుతూ చేయమంది. ప్రజా ఉద్యమ నాయకులుగా, ప్రజా ప్రతినిధులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, మీడియా రంగం, సైన్సు రంగం ఒకటేమిటి అన్ని రంగాల్లో ఎస్ఎఫ్ఐ చూపిన వెలుగుదారిలో ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నాం. హాస్టల్ విద్యార్థులమై బ్రతుకు బండలైనప్పుడు అన్నం మెతుకుల కొరకు ఆరాట పడ్డ తీరు చదువుకునే దశ నుండి చదువుకునే దశ వద్దని విద్యా వ్యాపారాన్ని వ్యతిరేకించిన సంఘం. రక్త సంబంధం కంటే మిన్నగా విద్యార్థి ఉద్యమంలో స్నేహ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాం. కలిసి కొట్లాడాం, కలిసి తిన్నాం. తినడానికి ఏమీ దొరకని స్థితిలో సామూహిక ఉపవాసాలను సంతోషంగా భరించాం. సదస్సులలో మాటలాడి బహిరంగ సభలకెళ్ళి రాత్రుళ్ళు రూముకెళ్ళి పచ్చళ్ళతో తిన్న తీరు కడుపు నిండా తిండి లేక శరీరాలు ఎండి ఈ నీళ్లతో ఆకలి తీర్చుకున్న తీరును. ఇన్ని కష్టాల్లో కూడా ఒక ఉద్యమం జయప్రదం అయింది అంటే చాలు, అన్నిటినీ మరిచి ఆ ఉద్యమంలో మనం పాల్గొన్న తీరును సంతోషంగా నలుగురితో పంచుకున్నాం. కన్నీటి ధారల చెల్లెమ్మల కన్నలమై జులాయిలను అదిలించి ఉద్యమములో నడిపించి ధర్నాలు ప్రదర్శనలు రైలు రోకో రాస్తరోకో లాఠీలు తూటాలకు ప్రాణాలు దిలిన తీరు. ఈ సమ్మేళనంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ, ప్రాంతం ఎక్కడో ఒక్కడ విద్యార్థి నేతలుగా పనిచేసిన అనుభవాలు అనేకం. వాటిని మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎస్ఎఫ్ఐ మహావృక్షం నుండి పక్షుల్లా ఎగిరిపోయిన మనం ఈరోజు ఈ గూటికి చేరిన సందర్భంగా గుండె లోతుల్లో నుంచి తన్నుకొస్తున్న గతకాలపు జ్ఞాపకాలను మన మిత్రులతోటి కలబోసుకుంటూ ఈ కాలాన్ని గడిపేద్దాం. అతివాదం, మితవాదం, మతవాదపు ఉన్మాదం కఠినంగా మన వాళ్లను కళ్ళ ముందే చంపుతుంటే దుఃఖాన్ని దిగమింగి దాడులను అడ్డుకొని సమాజాన మార్పు కొరకు సమరం సాగించినట్టు మన అనుభవాలను భవిష్యత్ తరాలకు, ఉద్యమ నేతలకు స్ఫూర్తినిచ్చే విధంగా పంచుకుందాం. ఉద్యమాల కిల్లా ఖమ్మం జిల్లా
ఉద్యమ ప్రస్థానంలో కొన్ని జ్ఞాపకాలను స్టడీ స్ట్రగుల్ జర్నీ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాం. ఇది ఆత్మీయ సమ్మేళనం, స్నేహ హృదయాల కరచాలనం. ఇది ఆత్మీయ సమ్మేళనం, స్నేహ హృదయాల